ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐఫోన్ ఈ పేరు వింటే మీకు రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. ఒకటి, అదొక స్టేటస్ సింబల్. రెండవది, దీని రేటు చూస్తే గుండె గుబేల్మంటుంది. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఐఫోన్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? ఇండియాలోనే తయారవుతుంది అంటున్నారు కదా, మరి అమెరికా కంటే మన దగ్గర రేటు తక్కువ ఉండాలి కదా, ఎందుకు మన దగ్గర రేట్ ఎక్కువ? ఈరోజు ఈ వీడియోలో 2026లో మార్కెట్లోకి వచ్చినటువంటి ఐఫోన్ 17 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫోన్ తయారు చేయడానికి కంపెనీకి అయ్యే ఖర్చు ఎంత, మనం కట్టే పన్నులు ఎంత, యాపిల్ జేబులోకి వెళ్ళే లాభం ఎంత అనేది రూపాయి లెక్కగట్టి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక విషయం క్లారిటీగా తెలుసుకుందాం. ఐఫోన్ బాక్స్ వెనుక డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంటుంది. అంటే దాని బ్రెయిన్ అమెరికాలో రెడీ అవుతుంది, కానీ బాడీ మాత్రం ప్రపంచం మొత్తం మీద తయారవుతుంది. దీన్ని ఒక గ్లోబల్ కిచెన్ అనుకోవచ్చు. దీని గుండె లాంటి ప్రాసెసర్ చిప్ తైవాన్లోని TSMC కంపెనీ నుంచి వస్తుంది. మనం చూసే డిస్ప్లే, కెమెరా కొరియా లేదా జపాన్ నుంచి వస్తాయి. ఇక ఇవన్నీ కలిపి ఒక ఫోన్లో అమర్చేది మాత్రం మన ఇండియా, చైనాలోనే. ముఖ్యంగా 2026 నాటికి మన భారతదేశంలో ఐఫోన్ తయారీ భారీగా పెరిగింది. తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ మరియు మన టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లలో ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ అసెంబ్లీ అవుతుంది. ఇక్కడ తయారైనటువంటి ఫోన్లు అమెరికాకి కూడా ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చేతిలో ఉన్నటువంటి ఈ ఐఫోన్ 17 తయారు చేయడానికి యాపిల్ కంపెనీకి ఎంత ఖర్చు అవుతుంది? కంపెనీ ఈ సీక్రెట్స్ ఎప్పుడు చెప్పదు, కానీ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ఒక బేస్ మోడల్ ఐఫోన్ 17 తయారీకి మెటీరియల్స్ అండ్ లేబర్ కలిపి సుమారు $400 నుంచి $500 ఖర్చు అవుతుంది. మన రూపాయిలో చెప్పాలంటే 33,000 నుంచి 42,000 అవుతాయి. కానీ దీన్ని షోరూంలో మనకు ఎంత కమ్ముతున్నారు? భారతదేశంలో దీని బేస్ ధర అక్షరాల $82,900. అంటే తయారీ ఖర్చుకి అమ్మే ధరకి దాదాపు డబుల్ తేడా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ మిగిలిన డబ్బంతా కూడా లాభం కాదు. ఇందులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రీసెర్చ్, ప్రపంచవ్యాప్తంగా చేసే మార్కెటింగ్ ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ పోను యాపిల్ కంపెనీకి గ్రాస్ మార్జిన్ సుమారు 47% వరకు ఉంటుంది. బిజినెస్ పరంగా చూస్తే ఇది భారీ లాభమే. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికాలో ఇదే ఐఫోన్ 17 ధర $799. అంటే మన కరెన్సీలో సుమారు $66,000. కానీ మన ఇండియాకు వచ్చేసరికి $82,900. తేడా సుమారు $15,000 నుంచి $20,000 ఉంది. ఇండియాలో తయారవుతున్న ఎందుకింత రేటు? దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అంటే ఒకటి, GST. మన దేశంలో స్మార్ట్ ఫోన్ల మీద 18% GST ఉంది. అంటే 82,000 ఫోన్ కొంటే అందులో దాదాపు 12,000 నుంచి $13,000 మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం. అమెరికాలోని పన్నులు తక్కువ స్టేట్ని బట్టి 5% నుంచి 10% అదనంగా ఉంటుంది. ఇక్కడ MRPలోనే కలిసి ఉంటుంది కస్టమ్స్ డ్యూటీ. ఫోన్ ఇండియాలో అసెంబ్లీ అయినా లోపల వాడే చిప్స్, డిస్ప్లే విదేశాల నుంచి రావాల్సిందేగా. వీటి మీద ప్రభుత్వం 10% నుంచి 22% వరకు ఇంపోర్ట్ డ్యూటీ చేస్తుంది. సో మేడ్ ఇన్ ఇండియా అయినా కూడా విడి భాగాలు బయట నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ పన్ను భారం ధరపైన కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదా అంటే చేస్తుంది. భారత ప్రభుత్వం PLI స్కీమ్ కింద ఇండియాలో ఫోన్లు తయారు చేసేటువంటి కంపెనీలకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అందుకే ఇప్పుడు మనం లేటెస్ట్ ఐఫోన్ని లాంచ్ అయినటువంటి రోజే కొనగలుగుతున్నాం. ఒకప్పుడు నెలల సమయం పట్టేది, కానీ ఈ ఇన్సెంటివ్స్ కంపెనీకి వెళ్తాయి. కస్టమర్కి మాత్రం GST మరియు కస్టమ్స్ డ్యూటీ భారం తప్పట్లేదు. చివరగా ఇంత రేటు పెట్టి కొనాలా లేక తక్కువ ధరకు వచ్చే దారేమైనా ఉందా? మీరు స్మార్ట్గా ఆలోచిస్తే సుమారు 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే యాపిల్ అధికారికంగా మంచి డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. HDFC వంటి కార్డుల మీద $5,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుంది. సేల్స్లో చూస్తే దసరా కానీ దీపావళి టైంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఇదే ఫోన్ 48,000 నుంచి 50,000 రేంజ్లో కూడా దొరికేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐఫోన్ ధరలో దాదాపు సగం డబ్బు తయారీకి పోతే మిగతా సగం ట్యాక్స్లు, బ్రాండ్ వాల్యూ, ప్రాఫిట్స్ అన్నమాట. ఇదండి ఐఫోన్ వెనక ఉన్నటువంటి అసలు బిజినెస్ లెక్క. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఫోన్ ధర మన దేశంలో తగ్గాలంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.